రైతుల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వైద్యంలో కానీ, విద్యుత్ సరఫరా విషయంలో కానీ, ఇంకొకటి హైవేస్ మనము నేను ఎంపిక తర్వాత ఎక్కువ పడినాక దాదాపు 4-6 వేల ఫుట్ ఓవర్ బీచెస్ మంజూరు చేసుకోవడం జరిగింది. అక్కడ కేంద్ర నితిన్ గడ్కరీ గారి ఆదేశాలతో. అదే కాకుండా రఘునాథ్ పెళ్లి దగ్గర ఆరోగ్య కోసం కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు మనకు ఆ శాంక్షన్స్ ఇస్తే అవి కూడా పూర్తి చేసే విధంగా మేము ప్రయత్నిస్తాము. అట్లాగే చిన్నపెండలో ఉన్న సెంట్రల్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా రోడ్స్ విషయంలో కూడా హ్యాండ్లో కూడా మనకి సంబంధించి దాదాపు 173 కోట్లతోటి రోడ్ల కోసం సిసి రోడ్లకి నిధులు మంచిగా అయినాయి. అదే కాకుండా పంచాయతీ రాజ్ నుంచి కూడా 140 కోట్లతోటి పనులు వచ్చినాయి. ఇదే కాకుండా స్టేషన్ కంట్రోల్ మొత్తంలో కేవలం మున్సిపాలిటీ పరిధిలో కాకుండా మిగతా అన్ని గ్రామాలకు ఇంటీరియర్ రోడ్స్ కానీ అన్ని కలుపుకొని దాదాపు 38 కోట్లతోటి మనకి అనేక సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, తర్వాత ఈ రోడ్ల మరమ్మతులు కానీ వాటి కోసం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి గ్రామానికి కమ్యూనిటీ హాల్స్, తర్వాత సపరేట్ అంగన్వాడీ కేంద్రాలు, ఇట్లాంటి అన్నిటి కోసం కూడా మనం ఎప్పటికప్పుడు అన్ని ప్రతి ఊళ్ళో ప్రతిదీ ఉండాలనే ఉద్దేశంతో కూడా మనం ముందుకు వెళ్తున్నాము. ఇవన్నీ చూసుకున్నట్లయితే నా ఒక్క దాంట్లో కాదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎంపీ ఫండ్స్, ఈజీఎస్ ఈ మూడింట్లో కలుపుకొని కూడా 30 కోట్లతోటి వివిధ గ్రామాలకి చెందిన అభివృద్ధి పనుల కోసం కూడా మనం అనేకంగా కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ విలేజ్కి ఏం కావాలి, ఏ మండలానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి మొత్తంగా ఏం కావాలనే ఆలోచనతోటి ఒక రూట్ మ్యాప్ చేసుకొని డెవలప్మెంట్ కోసము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. ఏకైక లక్ష్యం కడెక్చర్ కాకుండా ఏంటంటే మనము ప్రజలు మనల్ని ప్రత్యక్ష రాజకీయాలు లేక దాదాపు 10 అయినా ప్రజలతోనే ఉంటూ ఈ మొన్నటి ఎలక్షన్స్లో ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి గెలిపించారు కాబట్టి వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో మనము ఇన్ని పనులు చేస్తున్నాము. రానున్న రోజులలో కూడా ఇంకా మంచి పనులు చేయాలి. మున్సిపాలిటీ అంటే ఒక మోడల్ మున్సిపాలిటీగా గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూడా 50 కోట్ల నిధులు కూడా పూర్తి స్థాయిలో మంచి పనుల కోసం వాడడం జరుగుతుంది. ఒక థీమ్ పార్క్ కానీ, ఇక్కడ ఒక టౌన్ హాల్ కానీ, ఇట్లా కమ్యూనిటీ హాల్స్ కానీ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా మనము ముందున్నాము. అవన్నీ కూడా ఒక లిమిటెడ్ టైం. ఎప్పుడు చాలా చోట్ల మున్సిపాలిటీలలో ఫండ్స్ వచ్చినాయి, కానీ వాటి పరిస్థితి దేనికి యూటిలైజ్ చేస్తున్నారు, ఏ పనులు ఎంతవరకు వచ్చినాయి, టెండర్స్ ఎంతవరకు వచ్చినాయి అనేది అందరికీ ఐడియా ఉందో లేదు. కానీ మన దగ్గర మాత్రం చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది అని మీ అందరూ తెలియజేసుకుంటూ ప్రజలందరిలో నేను ఒకటే కోరుతున్నాను. ఇక్కడ స్టేషన్ గన్పూర్లో శివునిపల్లి చాగల్ గ్రామానికి సంబంధించిన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని తప్పకుండా గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్నట్లయితే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత నేను కూడా తీసుకుంటాను. మీ ఎంపీగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు వేయాలి. అత్యధికంగా మున్సిపాలిటీ పెంచుకొని మన అభ్యర్థులు మున్సిపల్ చేయడానికి చేసుకున్నాము. ఇంకా మంచిగా వ్యక్తులు ఎన్నుకున్నట్టయితేనే ఆ నిధులు కూడా సక్రమంగా యూటిలైజ్ అయితే అని అందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ నాకు కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ అవకాశం కల్పించిన స్టేషన్ గన్పూర్ ప్రజల రుణం ఎప్పుడు కల్పించుకోలేదు. కాబట్టి మాకు సాధ్యమైనంత వరకు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వారి కష్టాల కోసము ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ అటు అఫీషియల్స్ తోటి కానీ, ఇటు సంక్షేమ పథకాల దగ్గర కానీ, అభివృద్ధి దగ్గర కానీ ఎక్కడ కూడా వెంకట వేయకుండా మీకు సాయశక్తులా మేము సేవ చేయడానికి మేము ముందున్నాము. మీరు మమ్మల్ని కూడా అదే విధంగా ఎప్పటికప్పుడు ఆశీర్వదిస్తూ వచ్చినారు. మొన్నటి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మనం చాలా సీట్లు గెలుచుకున్నాము కాంగ్రెస్ పార్టీ. అందులో సగం మంది మహిళలకి రిజర్వేషన్ ప్రకారము రిఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వార్డ్ నెంబర్ 3 హైమా ఎస్సీ ఉమెన్, తర్వాత వార్డ్ నెంబర్ 4 పూల శంకర్ ఈసీ జనరల్, వార్డ్ నెంబర్ 5 కొంచెం రజిత జనరల్లో ఉమెన్ కేటగిరీ, తర్వాత వార్డ్ నెంబర్ 6 కనకం రమేష్ ఓసీ జనరల్, వార్డ్ నెంబర్ 7
అన్నిపు సుమలత బీసీ ఉమెన్. వార్డ్ నెంబర్ 10 కోకల అనుష ఎస్సీ ఉమెన్. వార్డ్ నెంబర్ 11 నీల రాజమ్మ జనరల్ ఉమెన్. వార్డ్ నెంబర్ 12 గట్టు సంగీత జనరల్ ఉమెన్. వార్డ్ నెంబర్ 14 పెసరు కృష్ణవేణి. వార్డ్ నెంబర్ 15 బొల్లు లక్ష్మి జనరల్ ఉమెన్. వార్డ్ నెంబర్ 16 అంగడి రజిత ఎస్టీ జనరల్. వార్డ్ నెంబర్ 17 పొన్నం స్వరూప జనరల్ ఉమెన్. వార్డ్ నెంబర్ 18 పొన్న రవి బీసీ జనరల్. ఇంకా మిగతా 5 వార్డులకి కూడా బీఫామ్స్ ఇంకో గంట 2 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.